హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 31 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన, నాకు పెళ్ళి వద్దు మొర్రో, నేను పెళ్ళి చేసుకోను, నేను పెళ్ళికి అర్హుణ్ణి కాదు, డిజర్వ్ కాదు అన్న వాళ్ళకు లక్షల మందికి మాకు ట్రీట్మెంట్ చేసి పెళ్లి చేయించామండి. ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగినండి, మా దగ్గర కలిగింది యునాని వైద్యంతో. మా దగ్గర సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్, అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవుట, టైప్ 1 టైప్ 2 ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్టీరియోజెనిక్ ఈడీ, వెనోజెనిక్ ఈడీ, న్యూరోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ, అలాగే డయాబెటిక్ ఈడీ, ఎండోథీలియల్ ఈడీ, అన్నిటికీ పైరోని డిసీజ్ అన్నిటి చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్ 2 ఈడీ. టైప్ 2 ఈడీ అంటే ఏంటి? అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేచిన తర్వాత, గట్టిగా రౌతులాగా రాడులాగా అయిన తర్వాత సెక్స్ చేస్తుండగా వీర్యం ఇంకా బయటికి రాలేదు, అంగం చిన్న కిందికి వచ్చేస్తుంటుంది. అంటే దీంట్లో వచ్చిన బ్లడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ బాడీలో వీనస్ లీకేజ్ అవుతుంటుంది. ఆ వెయిన్స్ లాక్ సరిగా లేకపోవడం వల్ల దీంట్లో వచ్చిన బ్లడ్ దీంట్లో బాడీలో మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. దానికే వీనోజెనిక్ ఈడీ అంటారు, టైప్ 2 ఈడీ కూడా అంటారు. చూడండి, ఇది చూడండి, ఇది చూసారా? ఇప్పుడు దీంట్లో బ్లడ్ నిండింది. ఇది ఆర్గన్, ఇది పెన్నిస్ ఒకటి. దీంట్లో బ్లడ్ లేచి బాగా నిండిన తర్వాత సెక్స్ చేసేటప్పుడు దీంట్లో బ్లడ్ ఆగి ఉండాలి. అలా కాకుండా ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇలా బ్లడ్ వెళ్ళిపోతుంది అంటే దీనికి వీనస్ లీకేజ్ అంటారు. ఇలా దీంట్లో ఆగి ఉండాలి, సెక్స్ చేసే వరకు అంగంలో నిండి ఉండాలి బ్లడ్, అప్పుడు అంగం గట్టిగా ఉంటుంది. ఈ మధ్యలో లీకేజ్ అయిందనుకోండి, ఇలా లీకేజ్ అయిందనుకోండి, దీనికి వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ అంటారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఈ అంగం వెనుక భాగంలో లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో బ్లడ్ వచ్చేసాక వెనకాల ఇలా లాక్ చేసేస్తుంది, ఒక మజల్ వెయిన్స్ లాక్ చేస్తుంది. ఆ మజల్స్ ఇక్కడ సిస్టమ్ మనం ఫోర్స్గా హస్తప్రయోగం చేసే వాళ్ళకు ఈ లాకింగ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ వచ్చి దీంట్లో ఆగదు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుండదు. ఒకటేమో బ్లడ్ రాదు, ఆర్టీరియోజెనిక్ ఈడీ. రెండోది వచ్చి బ్లడ్ వచ్చి ఆగదు, సస్టైన్ కాదు, దీంట్లో రిటైన్ కాదు, అంగం సస్టైన్ కాదు, దానికి వీనోజెనిక్ ఈడీ. టైప్ 2 ఈడీ ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తబడుతుంటుంది, దానికి టైప్ 2 ఈడీ అంటారు. దీనికి మోడర్న్లో సర్జరీ చేస్తారు, కానీ యునాని మందులో దీనికి చక్కటి పరిష్కారం ఉంటుంది. ఆర్టీరియోజెనిక్ ఈడీ అయినా, మీకు వీనోజెనిక్ ఈడీ అయినా, నరాల బలహీనత లోపించి అంగస్తమన సమస్య, దానికి న్యూరోజెనిక్ ఈడీ, నరాలకు సంబంధించిన ఈడీ న్యూరోజెనిక్ ఈడీ. అలాగే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల, టెస్టోస్టెరాన్ తగ్గిపోవటం, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, గునాడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం. ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చే అంగస్తమన సమస్యకు హార్మోనల్ ఈడీ అంటారు. అలాగే భయం వల్ల సైకోజెనిక్ ఈడీ, అంటే డిప్రెషన్ వల్ల, స్ట్రెస్ వల్ల వచ్చే అంగస్తమనకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగా స్తంభిస్తుంది. పార్ట్నర్ వస్తుందనగానే, భార్యమణి వస్తుందనగానే అంగం భయానికి నేను చేస్తానో చేయలేని భయంతో అంగం కిందికి వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ హార్మోన్స్, అడ్రినలిన్ హార్మోన్, నారెడ్రినలిన్ హార్మోన్, ఈ హార్మోన్స్ నెగిటివ్ హార్మోన్స్ అంగం వైపు రక్త ప్రసరణ కట్ చేసేసి అంగానికి మెత్త చేసేస్తాయి. భయం అంటే ఫియర్ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అంటారు దీనికి. ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది? తాత్కాలికంగా టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది, అంగం వైపు రక్త ప్రసరణ బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది, అంగం మెత్తబడిపోతుంది. ఎందుకు? భయం వల్ల, స్ట్రెస్ వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, నేను చేస్తానో చేయలేని స్థితిలో నేను ఉంటానేమో అనే భయంతో అంగం మెత్తబడుతుంటుంది. అలాగే అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగం వైపు వచ్చే రక్తనాళాలు కట్ అయిపోయి అంగం మొత్తం లావు కాకపోవటం, గట్టి పడకపోవటం, దానికి ట్రామాటిక్ ఈడీ, అంటే ట్రామా, దెబ్బ తగలటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు. రెండోది, అంగం లోపల ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి, దాంట్లో వాపు వల్ల, హస్తప్రయోగం వల్ల లేకుంటే ట్రామా వల్ల దాంట్లో వాపు రావటం వల్ల బ్లడ్ దాంట్లో ఆ టిష్యూస్లో బ్లడ్ నిండదు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంటుంది. దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. షుగర్ వ్యాధి వాళ్ళకు డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, షుగర్ వల్ల బాగా ఏమవుతుంది? అది ప్రోటీన్ కొలెస్ట్రాల్తో గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు అది అడ్వాన్స్ గ్లైకేషన్
ఎండ్ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అదేం చేస్తుంది? నరాలు పాడు చేస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి తయారవుతుంది. డయాబెటిక్ న్యూరోపతి షుగర్ వల్ల నరాల మధ్య సెల్స్ పాడవుతుంటాయి. అలాగే వెజల్స్ పాడవుతున్నప్పుడు షుగర్ వల్ల వెజల్స్ పాడవుతుంటాయి, బాడీలో వెజల్స్ పాడవుతుంటాయి. పాడైపోవడం వల్ల నరాల వైపు ఆక్సిజన్, దాని న్యూట్రిషన్ సరిగ్గా నరాలకు తగ్గకపోవటం అంటే దక్కకపోవటం వల్ల, న్యూట్రిషన్ సరిగా దొరకకపోవటం వల్ల, ఆక్సిజన్ సరిగా దొరకకపోవటం నరాలు దెబ్బతింటుంటాయి. దానికి డయాబెటిక్ న్యూరోపతి అంటారండి. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ ఇంపోటెన్సీ, మీకు ట్రామాటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ ఏ రకమైన మీకు న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా ఈ విన్నారు కదండి. ఇన్ని రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మా దగ్గర చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇది అంగస్తంభన సమస్యల్లో ప్రథమంగా చెప్పుకోవడానికి యూత్లో మా దగ్గర ఇవాళ 16 ఇయర్స్ నుంచి 85 వరకు మా దగ్గర అంగస్తంభన సమస్యకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ముసలి వాళ్ళ కన్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకన్నా యూత్ యుక్త వయసే ఎక్కువ వస్తుంది మా దగ్గర. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్య వ్యాగ్రా ట్యాబ్లెట్కు డాక్టర్కి అడగకుండా, ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా అబ్యూజ్ చేస్తున్నారు. 17-18 ఇయర్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని 100 ఒకేసారి 100 mg ట్యాబ్లెట్ వాడుకోవటం వల్ల అబ్యూజ్, ఆ డ్రగ్ అబ్యూజ్ అవ్వటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వీళ్ళకి కొన్ని. కాబట్టి డాక్టర్ ప్రమేయం లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అది ఆ ట్యాబ్లెట్ ఎవరికి ఇవ్వాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో, ఎంత క్వాంటిటీ ఇవ్వాలో, ఏ వయసులో ఇవ్వాలో అని డాక్టర్ తెలిసి రాస్తే అది అబ్యూజ్ కాదు. కానీ వీళ్ళు అంటే సెల్ఫ్ మెడికేషన్ వల్ల తాత్కాలికంగా అంగానికి స్తంభం చేసే కొన్ని మందులు వాడుకోవటం వల్ల మగతనం మొత్తం పోయి పెళ్ళి వచ్చే వరకు పెళ్ళికి పనికి రాకుండా, సెక్స్కి పనికి రాకుండా పోతున్నారు. దీంట్లో ఎవరి హస్తం లేదండి, వాళ్ళ హస్తమే. వీళ్ళ ఆరోగ్య పతనానికి వీళ్ళ హస్తం, వీళ్ళ అంగస్తంభన పాడు చేసుకొని, ఆ గట్టితనం, ఆ ప్రెషరు, ఆ కోరికలు అన్నీ పాడు చేసుకొని, కాన్ఫిడెన్స్ లేకుండా సెక్స్ అంటే భయం అనేటట్టు తన స్థితి తెచ్చుకున్నారు జనాలు. చాలామందికి సమస్య అన్నా కూడా మాట్లాడట్లేదు, ఆ ట్యాబు నుంచి బయటికి రావట్లేదు. ఈ సమస్య నాకుంది, డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలని ఓవర్ కాన్ఫిడెన్స్. కొందరికైతే నాకేముందిలే, పని చేసుకున్నాక తెలుస్తుంది, అదే నిజమైన సమస్య నాకుంది, నేను సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నాను. కొందరైతే సిగ్గుతో రారు, పెళ్ళైన తర్వాత కూడా రారు. చాలామంది భార్యలు నా వీడియో చూసి, అరే సార్ దగ్గరికి వెళ్ళు, శాశ్వతంగా సమస్యతో పడతారని సార్ చెప్తున్నాడు, ఎందుకు వెళ్ళావు అని వాళ్ళకు నా వీడియోలు పంపుతున్నారు, లింక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వాళ్ళకు వెళ్ళి చూపించుకో, నీకే కాదు మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. భార్య మంది ఇప్పుడు బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా. మొన్న కూడా ఒక కేసు వచ్చింది నా దగ్గర 3 days బ్యాక్. సార్ నా పెళ్ళి అయ్యి 11 years అని నాకు ఇప్పటివరకు సెక్స్ లేదని భార్య ఉంటుంది. మరి నేను అడిగాను భర్తకు, ఏం చేస్తున్నావు అంటే మౌనం అన్నాడు. అంటే వీళ్ళకి నామూషి, అంటే మగతనం లేదని అంటారేమో జనాలు, నామూషి లేదమ్మా. ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం ఉన్నప్పుడు అంగం లేకపోవటం వల్ల దానికి అంగస్తంభన సమస్యకు పరిష్కారం ఉంది, సంతానం లేని సమస్య కూడా పరిష్కారం ఉంది, తొందరగా వెళ్ళిపోతుంది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కూడా పరిష్కారం ఉంది. ఎందుకు బాధపడాలి? సెన్సిటివ్ పెనిస్కి పరిష్కారం ఉంది మీకు, అలాగే ప్రీకమ్ అనే సమస్యకు పరిష్కారం ఉంది, ఎక్సెస్ నైట్ ఫాల్కు మా దగ్గర పరిష్కారం ఉన్నప్పుడు అంగస్తంభనకు కూడా శాశ్వత పరిష్కారం ఉంటుంది. మళ్ళీ రౌతులాగా రాకెట్ లాగా దూసుకుపోయేంత శక్తి, సామర్థ్యం మళ్ళీ అంగంలో నిండిపోతుంది. ఒక బాధ్యతగా డాక్టర్గా చెప్తున్నాను, ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఎందుకు వచ్చింది? హస్తప్రయోగం వల్ల. ఎందుకు వచ్చింది? సిగరెట్లు తాగడం వల్ల. ఎందుకు వచ్చింది? మందు తాగడం వల్ల. ఎందుకు వచ్చింది? నైట్ పడుకోకపోవటం వల్ల. అవన్నీ మానేయండి, ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడండి. మీ దాంపత్య జీవితాన్ని భరోసా మీ భార్యకు భరోసా ఇవ్వండి. ఎస్, నేను సంసారానికి పనికి వస్తాను, నేను సంతానానికి పనికి వస్తాను అని భార్యకు, నీ కడుపు పండించగలిగే శక్తి నాకు, నేను పండించగలుగుతాను శక్తి నాకు, సత్తా ఉందని చెప్పండి. ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయండి ఈ మధ్యకాలం? మా ఆయన సరిగా చేయట్లేదు సార్, కాబట్టి పక్కోడికి నేను పిలుచుకున్నాను, పక్కోడు ఎమ్మటికి వెళ్తున్నాను, పక్కోడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. మా దగ్గర చెప్పే సాకులు కాదు, వంకలు కాదు, వాస్తవం అదే. మాకు కావాల్సినంత సుఖం దక్కట్లేదు భర్త దగ్గర, కాబట్టి మేము తప్పుదోవ పడుతున్నాము, తప్పుదారులు వెతుకుంటున్నాం తప్ప మేము కావాలని చేయట్లేదు. అంటే ప్రతి భర్త గ్రహించాలి, నేను సెక్స్ సామర్థ్యంగా చేస్తున్నానా లేదా, మా ఆవిడకు సుఖపెడుతున్నానా లేదా, ఆమె నిజంగా రియల్గా సుఖపడుతుందా లేదా, నేను వెళ్ళాను నా వీర్యం వెళ్ళిపోతుంది
అంతే తప్ప ఆమె సుఖ ఆర్గజం కలుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలి మనం. నేను చెప్తున్నాను కదా, యునానీలో చక్కటి పరిష్కారం. పవర్ రాడులాగా చేసుకోవచ్చు, రౌతులాగా చేసుకోవచ్చు, రాకెట్ లాగా దూసుకుపోయేంత శక్తి మళ్ళీ తెచ్చుకోవచ్చు, టైమింగ్ పెంచుకోవచ్చు. పాడైపోయిన సైజు, గర్త్, లెంత్ పాడైపోయినాయి, లేనిది రాదు, పోయినది వస్తుంది మళ్ళీ. పూర్తి వైభవము, పూర్తి యవ్వనం తిరిగి వస్తుంది, సందేహం లేకుండా, ఏ డౌట్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా శాశ్వతంగా యునాని మందులతో మీరు, నా బాధ్యతగా చెప్తున్నాను డాక్టర్గా, మీరు బాగుపడతారు, బయటపడతారని ఆశిస్తూ, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఎక్కడైనా మీరు లోకంలో ఎక్కడైనా ఉండండి, నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడవచ్చు. ఎందుకు నామోషి అండి? ఇప్పుడు కళ్ళు వీక్ అయినప్పుడు మన కళ్ళ డాక్టర్ దగ్గర పోయి కళ్ళద్దాలు తీసుకుంటాం. చెవులు వీక్ అయినప్పుడు చెవుల మిషన్, షౌటితనం కోసం చెవుల మిషన్ తీసుకుంటాం, చెవుడు ఉంది కాబట్టి. మోకాల చిప్పలు పాడైతే పోయి సర్జరీలు చేయించుకుంటాం. అంగంలో బలం లేకపోతే, శక్తి సామర్థ్యం తగ్గితే, టైమింగ్ తగ్గితే చూయించుకోవాలి. దాన్ని కూడా నామోషి ఏంటి? మనం వయసును బట్టి మన శరీరంలో కొన్ని మార్పులు చేర్పులు ప్రకృతి చేస్తూనే ఉంటుంది, దేవుడు చేస్తున్నాడు. బలహీన పడుతుంటాయి మన ఆర్గన్స్ అన్నీ. 30 years తర్వాత సంవత్సరానికి 1% టెస్టోస్టెరాన్ తగ్గుతుంటుంది అందరికీ. మగవాళ్ళలో ఇదే పరిస్థితి. 30 years ఉన్న బలం 40 years ఉండకపోవచ్చు మగతనం, 40 yearsలో ఉన్న మగతనం 50 years లేకపోవచ్చు, కొంచెం తగ్గొచ్చు. కానీ పూర్తిగా తగ్గకూడదే. తగ్గితే ఏదో కారణం ఉండి తగ్గి ఉంటుంది. ఆ కారణం ఏంటో అది తెలుసుకొని ఆ కారణం దూరం చేస్తే మళ్ళీ మన పాత శక్తి తిరిగి వస్తుంది కదా. మళ్ళీ నిరాశ ఎందుకండి? మీకు నేను భరోసా ఇస్తున్నానండి. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ నార్మల్ చేసుకొని కలవండి. మీకు వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచేయండి. నిద్ర కంటి నిండా తీసుకోండి, కంటి నిండా కునుకు. నైట్ తొందర పడుకోండి, మార్నింగ్ తొలి ఎండలో 1 గంట నడవండి, విటామిన్ డి ఉంటుంది. డైలీ 4 లీటర్ నీళ్ళు తాగండి, 5 కిలోమీటర్ నడవండి, 8 గంటలు పడుకోండి. బరువును పెంచబాకండి. డైట్ మంచి వాడండి, పండ్లు పలహారాలు వాడండి, ఆకుకూరలు బాగా వాడండి. ఏ సమస్యలు రాకుంటాయి. మనం ఏం చేస్తామంటే 13-14 years నుంచి 12 years హస్తప్రయోగం మొదలుపెట్టాం, చేస్తూనే ఉన్నాం. పెళ్ళైన తర్వాత భార్య అత్తింటికి వెళ్ళినా హస్తప్రయోగం చేస్తూనే ఉంటాం, బూత్ సినిమాలు చూస్తూనే ఉంటాం. ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, ఎక్కడ చూసినా హాయిగా టీవీ ముందు కూర్చుంటాం. సాయంత్రం రాగానే వాకింగ్, ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేకపోవటం వల్ల అన్ని ఇబ్బందులు. కాబట్టి మీలో అంగస్తంభన సమస్య ఉండి ఉంటే శాశ్వత నివారణ కోసం, కాన్ఫిడెన్స్ కోసం, మస్తు పవర్ టైమింగ్ కోసం నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.